ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైభవాన్ని చూస్తున్నామంటున్న పిరమిడ్ మాస్టర్స్. పిఎస్ఎస్ఎం ట్రస్ట్ కు ₹1 కోటి విరాళాన్ని అందజేసిన రామేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళితే వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమ వివరాలు ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమం లక్షలాది మంది మాస్టర్స్ తో అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమం యోగా ప్రాణాయామంతో మొదలై నిర్విరామంగా 3 గంటల పాటు ప్రాతకాల సంగీత నాద ధ్యానం జరిగింది. తదుపరి వీడియో ద్వారా పత్రిజీ ప్రాతకాల సందేశాన్ని ప్రదర్శించారు. తదుపరి అతిథులు తమ సందేశాలను అందించారు. యుద్ధం చేస్తాడు నా తాత అనుకుంటే, తాతను చంపలేడు కదా. నా తాత కాదు, అక్కడ ఉన్నది నా ప్రత్యర్థి, ఒక సేనా నాయకుడు, దుష్టులైన కౌరవులను సపోర్ట్ చేస్తున్న వాడు అని అనుకుని యుద్ధం చేస్తే జయించేవాడు. కానీ నా తాత అనుకుని యుద్ధం చేస్తున్నాడు అంటే ఆ చూపును బట్టి చూడబడేది ఉంటుంది. అర్జునుడు ఒక మనవడిగా చూస్తున్నాడు, ఆయన తాత అయ్యాడు. అర్జునుడు ధర్మ యుద్ధం చేస్తున్నట్టు అక్కడ అధర్మ యుద్ధానికి ఎగెన్స్ట్గా ఉంటే ఆ తీరు వేరేగా ఉండేది. అందుకే 10 రోజులు అయిపోయింది. అది శ్రీకృష్ణుడు నచ్చలేదు. కనుకనే ఆ అర్జునుడి దృష్టిని మరల్చాడు, చూపుని తిప్పాడు. అప్పుడు అర్జునుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు అర్జునుడు వేయడం మొదలుపెట్టాడు గట్టిగా. ఆయనకు తూటు పడ్డాయి. పత్రిజీ కళలో భాగమైన శాకాహార జగత్ కొరకు ఓట్ ఫర్ వెజ్ వెబ్సైట్ ను ఏర్పాటు చేశారు వసుధైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేంద్ర. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిమళ పత్రి, స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిమళ పత్రి తన ఓటు వేసి ఓట్ ఫర్ వెజ్ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వసుధైక ఫౌండేషన్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓకే, ఇక్కడ స్విచ్ ఉందండి. ఆ స్విచ్ కొడితే మీరు ఓట్ చేసినట్టు. ఓకే, ఐ ఓటెడ్ ఫర్ వెజ్. మీరు కూడా మాంసాహారులుగా ఉన్నారు అంటే ప్రతి వ్యక్తి ఆ అవేర్నెస్ని కల్పించాలి. మాంసాహారం ఈ నాగరిక మానవులు చేసే పని కాదు. నాగరికత అంటే మైట్ ఈజ్ రైట్ కాదు, బలవంతుడిదే రాజ్యం అనేది ఆటవిక ధర్మం. నాగరిక ధర్మం ఎవరైతే బలవంతులో బలహీనంగా ఉన్న వాళ్ళని రక్షించాలి. ఇది నాగరిక ధర్మం. ఎంత ఘోరం ఈ భూమి మీద జరుగుతుంది. ఈవేళ జరుగుతున్న ఈ విపత్తులకి మనం ఉండవలసినంత గొప్పగా ఈ జీవితాలు, ఈ చైతన్యం భూమి మీద రావాల్సినంత స్వర్గాన్ని మనం ఇంకా సృష్టించుకోలేకపోవడానికి కారణం ఆ జీవుల పట్ల జరుగుతున్న మహాఘోరం. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త టీవీ9 చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామేశ్వరరావు ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ కొరకు జగద్గురు పితామహ పత్రిజీ అశేష కృషి చేశారంటూ ఎంతగానో కొనియాడారు. పత్రిజీ కళల్లో తాను భాగస్వామి అవుతానని పిఎస్ఎస్ఎం ట్రస్ట్ కు ₹1 కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరిమళ, పరిణిత పత్రి మరియు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులు రామేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి ఎంఈఐఎల్ వ్యాపార సంస్థ అధినేత టీవీ9 చైర్మన్ శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు సందర్శించారు. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా అణువు కూడా సందర్శించి అద్భుతమైన ఆనందానికి వారు లోనయ్యారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆద్యంతం వారు వీక్షించి ఎంతో హర్షం వ్యక్తం చేశారు. వారు ప్రసంగిస్తూ ఒక సందర్భంలో చెప్పారు, నేను కూడా మీ కుటుంబ సభ్యున్నే, మీ నిర్వహించే కార్యక్రమాలకు మేము సంపూర్ణమైన సహాయ సహకారాలు, మా సపోర్ట్ ఎల్లవేళలా మీకు అందిస్తాము అని చెప్పి చాలా అద్భుతమైన హర్షం వ్యక్తం చేశారు. వారి స్పందన అనూహ్య రీతిలో వారందరితో పంచుకున్నారు.
సో TV9 వాళ్ళు ఈ రకంగా సహకారాన్ని అందించటం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఇది ఒక ఘన చరిత్ర అని చెప్పుకోవచ్చు. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అన్నదానికి ప్రతీకగా TV9 వాళ్ళు ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేయటము, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆద్యంతం వారు వీక్షించటము, ఇక్కడికి వచ్చే ధ్యానుల అనుభవాలు తెలుసుకోవటం, ఇక్కడ ఈ ప్రాంగణంలో వారు ఆ సమయాన్ని గడపడం, ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారు విశేష రీతిలో కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా జూపల్లి రామేశ్వరరావు గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి తన వంతుగా హామీని అందించారు. సత్యం ఎప్పటికీ సత్యమే. పితామహ పత్రిజీ గారు ఏ అంశం కోసమైతే కృషి చేశారో దానికి మేం కూడా అండగా నిలబడతాము అని చెప్పి వారు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేశారు. యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూడా ఇదొక సువర్ణ అక్షరంతో లిఖించదగిన విషయం. క్రిస్మస్ రోజు PSSMకి లభించిన గొప్ప గిఫ్ట్. మీకు నేను 40 సంవత్సరాల పరిచయం, నా క్యారెక్టర్ మీకు తెలుసు. తప్పుంటే ఉండే వ్యక్తిని కాదు. 100% ఈజ్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. 2013లో ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా సార్ దగ్గరికి పోవడం, సార్ కూడా చెప్పడం, అప్పుడున్న యాజమాన్యం విన్నట్టు నటించడం, ఇక ఏ సాయం చేయకున్నా తద్వారా ఒక 2-3 సంవత్సరాలలో అలసిపోయాడు చేసి. తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయిపోయింది. తర్వాత TV9 ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గురించే మీ చేతికి రావడం జరిగింది సార్ అని మేము అనుకుంటున్నాం. ఆఫ్టర్ 2012 దిస్ ఇయర్ అగైన్ ఇట్ లుక్స్ లైక్ 2012 అన్నారు. నేను టీవీ ఓపెన్ చేసి చూశాను అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, బికాస్ ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ మీ సో మచ్, బికాస్ ఆఫ్ వాట్ హీ గేవ్ us, that is meditation. I called my mother and I asked her, how are you feeling? And she was like, it's okay, all is well, don't worry, it's all usual. So and the biggest part is all these pyramid masters stood like rock with him. So a big clap to all the pyramid masters. Like all of them who are sitting here, nothing could shake them. And when I see that, that is what he has created. And that is what today again, everybody is overwhelmingly happy, overwhelmingly proud that the day has come that he has been recognized again. So thank you so much. డ్యామేజ్ చేసింది కొంత చూశాను. నువ్వు అప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి చెప్పించిరాను, కానీ జరగలేదు. పట్టించుకోవద్దు భాస్కర్, బాధపడవద్దు. అంతేగాని ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయంటే నాకు నిజంగా చాలా బాధేసింది. 2018లో TV9 నేను అప్పుడు తీసుకోవడం అది కాకతాళీయంగా జరిగింది. 2.5 గంటల నుంచి మొత్తం ప్రతి ఇంచు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండే ప్రతి మనిషి మొహంలో ఉండేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని చూసినాక నాకు నిజంగా చెలించిపోయింది. ఈ మానవతా దృక్పథం అనేది రోజు రోజుకు క్షీణించిపోతుంది. వీటికన్నిటికీ మందు ఇలాంటి పత్రిజీ గురువు లాంటి వాళ్ళు మనకు ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటిది ధ్యానం. TV9 ఇలా భారతదేశంలోనే 28 కోట్ల మంది వాచ్ చేస్తారు, అన్ని లాంగ్వేజ్లు కలిసి. నెంబర్ 1 నెట్వర్క్. దీంట్లో మేము బ్రహ్మాండమైన ప్రమోషన్ చేసి మేము కూడా దీంట్లో ఉడతాభక్తిగా మా యొక్క దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తానని నేను గర్వంగా ఈ యొక్క మంచి కార్యక్రమాలను 10 మందికి అందించే యొక్క బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తూ ఇది చేస్తానని మీకు మాట ఇస్తూ, అలాగే
ఈ యొక్క సెంటర్కు ఇమ్మీడియట్గా నేను కానీ నా మిత్రులను కానీ సపోర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్గా నేను భాస్కర్కు ₹1 కోటి పంపించి తర్వాత ఇంకా ఎంతోమంది మిత్రులను ఈ సెంటరు ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటివి ఇంకో ఎన్నో రావాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. పత్రిజీ బాటలో సాగిపోతూ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో విశేషంగా కృషి చేసిన పిరమిడ్ మాస్టర్స్ ను సన్మానించారు. సాయంకాల సామూహిక ధ్యానం అనంతరం రాధా మనోహర దాస్ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో, ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉన్నా నువ్వు చింతలతో చిక్కులు పడుతూ ఉంటావు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ శరీరం పొందకుండా ఉండడానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసి తీరాలి. పత్రిజీ శక్తి స్థల్లోని పత్రిజీ సమాధిని దర్శించిన పిరమిడ్ మాస్టర్స్ అచంచలమైన ధ్యాన స్థితిని పొందామని తెలియజేశారు. పౌర్ణమి సందర్భంగా పత్రిజీ నిర్వాణ మందిరంలో 24 గంటల పాటు మౌన ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మహేశ్వర మహాపిరమిడ్ లో 5 విధానాల్లో భాగంగా రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు అఖండ సామూహిక ధ్యానం నిర్వహించారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో గత వైభవాన్ని చూస్తున్నామంటున్నారు పిరమిడ్ మాస్టర్స్. శుద్ధ సాత్విక ఆహారంతో పాటు భోజనాలు ఏర్పాటు చేశారని, అన్ని సౌకర్యాలతో వసతిని ఏర్పాటు చేశారని మాస్టర్స్ తెలియజేశారు. ఆ వివరాలు అశేషంగా విచ్చేసిన మాస్టర్స్ మాటల్లోనే విందాం. టిఫిన్ ఎలా ఉంది? అసలు అన్ని కూడా చాలా బాగుంటున్నాయమ్మా. ఒక రోజు ఒక్కొక్క రకం వెరైటీలు పెడతానే ఉంటున్నారు. అన్ని తింటుంటే కూడా చాలా బాగుంటున్నాయి. ఆ ఫుడ్ అయితే, కర్రీస్ అయితే ఎంత సూపర్ ఉన్నాయో. అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఇలాగా ఇంతమందికి చేయగలను అని నేను సేవాదళంలో ఉండి కూడా ఇంతమందిని చూస్తున్నాను. చేయగలనా లేదా నేను సేవ ఇవ్వబో అనుకుంటున్నా. మా కడుపు సలుపు కూడా రావట్లేదు. అంత హ్యాపీగా చేస్తున్నాం మేము. నా పేరు వినోద్ అండి. నేను వనపర్తి నుంచి వస్తున్నాను. నేనైతే ఇప్పుడు మేము మా పిల్లలము ఇప్పుడైతే ఇయర్ వచ్చేసినాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అసలు ఇంత నీట్నెస్ చాలా బాగుంది. నీట్నెస్, ఫెసిలిటీస్ అన్నీ ఓకే, అంతా మంచిది. ఇక్కడికి ప్రతి ఇయర్ వచ్చి మేము ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఈ ఇయర్ ఫస్ట్ చూసినాం కదా, ప్రతి ఇయర్ వచ్చి ధ్యానం చేసుకోవాలని. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.